ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshitv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసులో 29 మంది సినీ సెలబ్రిటీస్తో పాటు 4 కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది. అందులో సినీ నటీనటులతో పాటు యాంకర్లు, టీవీ యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. కేసు నమోదైన వారిలో విజయ్ దేవరకొండతో పాటు రానా, మంచులక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖి, ప్రణీత, విష్ణుప్రియ వంటి ప్రముఖులున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు విచారణ ప్రారంభించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను వారు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. వారికి సంబంధించిన ఐటీ రిటర్న్స్లో ఈ లెక్కలు లేవని అధికారులు గుర్తించారట. దీంతో మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్ల విషయంపై గతంలోనే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి టీం ఓ ప్రకటన చేసింది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు తాము ప్రచారకర్తలుగా వ్యవహరించలేదని, నైపుణ్య ఆధారిత గేమ్లకు మాత్రమే ప్రచారం చేస్తామని వారి టీమ్స్ వేర్వేరుగా ప్రకటన చేశాయి. చట్టపరమైన అనుమతులు ఉన్న వాటికి మాత్రమే ప్రచారకర్తగా వ్యవహరించారని వారు తెలిపారు. A23 అనే కంపెనీతో విజయ్ చేసుకున్న ఒప్పందం ఇప్పటికే ముగిసిందని తెలుపగా, రాణా కుదుర్చుకున్న ఒప్పందం 2017లోనే అయిపోయిందని చెప్పారు. నటుడు ప్రకాష్ రాజ్ కూడా 2016లోనే తాను ఒప్పందం చేసుకున్న కంపెనీతో డీల్ ముగిసిందని తెలిపారు. అయితే బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే చాలా మంది నటీనటులను హైదరాబాద్ పోలీసులు విచారించారు.